ఎలాంటి సంబంధాలు ఉన్న మధ్యలో ఈ ఈ క్లాషెస్ నుంచి కూడా వివాహేతర సంబంధాలు వస్తాయి. ఇప్పుడు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు ఈ భర్త నాకెందుకు అని ఆ భార్య అనుకోవచ్చు. అసలు మాట వినని భార్య దొరికింది నాకు, ఒక పల్లెటూరు బైతు లాంటి అమ్మాయి, మా అమ్మలాగా వంచిన తల ఎత్తని అమ్మాయి అయితే బాగుండేది అని అతను అనుకోవటంలో ఆశ్చర్యం లేదు. అనుకుంటారు. అనుకున్నప్పుడే వాళ్ళు ఎలాంటి సంబంధాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఒక ఇంట్లో ఏదైనా ఒక కుంపటి మొదలైంది అంటే ఎంతో కొంత ఇద్దరి కారణము ఉంటుంది. అది ఎక్కువ తక్కువలు మనం మెజర్ చేయలేము. కాకపోతే మనం చూస్తున్న దాన్ని బట్టి, మనకు వస్తున్న కంప్లైంట్లను బట్టి ఇలాంటి విషయాల్లో ఆర్థికంగా ఎవరి దగ్గర అయితే సత్తా ఉంటుందో వాళ్ళు రూల్ చేయగలుగుతారు. ఒక చట్టాన్ని కూడా ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ ఎవరి పనిలో వాళ్ళు ఉండి ఎర్న్ చేసుకుంటానే ఉండాలి. ఎర్న్ చేసుకుంటానే ఉండాలి. ఇలాంటి తగాదాల విషయంలో నా దగ్గరికి గనక జంటలు వస్తే నేనేం చెప్తా అంటే, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకోండి. ఒక జాయింట్ అకౌంట్ పెట్టండి. ఈ జాయింట్ అకౌంట్లో మీ జీతాల్లో 50% అందులో వేయండి జాయింట్ అకౌంట్లో. అది ఫ్యామిలీ నడపడానికి కానివ్వండి. ఈఎంఐలు కడతారా, ఇంటి ఖర్చులు లేదు అనుకుంటే ఇంటి అద్దెలు కడతారా, పిల్లల స్కూల్ ఫీజులు కడతారా, అన్నీ దాంట్లో నుంచి స్పెండ్ చేయండి. ఇప్పుడు మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో మీ అవసరాలకి కానీ మీ పేర్ల ఆస్తులు కొనుక్కోవటానికి కానీ వాడుకోండి. అప్పుడు ఒకరిని ఒకరు దోపిడీ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉండదు. ఒక్కవేళ రేపు పొద్దున విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ రోజు మీరు విడిపోతారు, మీ ఆస్తులు మీ దగ్గర ఉంటాయి. ఆర్థికంగా ఒకరినొకరు దోపిడీ చేశారు అనే ఒక ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్ల దృష్ట్యా మనం కూడా ఇలా ఆలోచించాల్సి వస్తుంది.